ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందుంతట చాటింపు వేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించను. ఏ రాజు అక్కడ ఉంది చెప్పండి? పార్శిక దేశపు రాజు అయిన కోరేషు. పార్శిక దేశపు రాజు అయిన కోరేషు. దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? కోరేషును ప్రేరేపించాడు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు రాజ్యము, తర్వాత యూదా రాజ్యం. నాయకు చూడండి, ఇంకా మీకు వాక్యం అర్థమవుతుంది. ఇజ్రాయేల్ రాజ్యం ఒకటి, యూదా రాజ్యం ఒకటి. మొత్తము యాకోబు సంతానం ఎన్ని గోత్రాలు? మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 2 గోత్రాల్లో ఒకటి, 10 గోత్రాల్లో ఒకటి డివైడ్ అయిపోయాయి. 10 గోత్రాలు డివైడ్ అయినటువంటి గోత్రం ఏ రాజ్యం అంటారు? దాన్ని 10 గోత్రాలు ఉన్న రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు? ఇశ్రాయేలు రాజ్యము. ఇశ్రాయేల్ రాజ్యం ఎక్కువ. మిగతా 2 గోత్రాలు ఎవరు? యూదా రాజ్యం. యూదా రాజ్యానికి రాజు ఎవరు? 2 గోత్రాలకి రాజు ఎవరు? 10 గోత్రాలకు రాజు ఎవరు? కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యెరోబాము ఎవరు? సొలొమోను కుమారుడు పేరేంటి? రెహబాము. గుర్తుపెట్టుకోండి బాగా. సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము దగ్గర నుండి 2 గోత్రాలు వారికి వచ్చినాయి. మిగతా 10 గోత్రాలన్నీ కూడా యెరోబాముకి వెళ్ళిపోయాయి. దేవుడు ఎవరికైతే యెరోబాముకి 10 గోత్రాలు ఇచ్చాడో, ఈ 10 గోత్రాలు తీసుకున్నవాడు దేవుని దృష్టిలో పాపం చేస్తే దేవుడు వాడిని చంపేశాడు, శపించేశాడు. చూడండి, దేవునికి దూరం అయిపోయాడు. తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తే వీళ్ళందరినీ కూడా తర్వాత రాజ్యంలో ఉన్నప్పుడు యెరోబాము రాజ్యము, తర్వాత రెహబాము రాజ్యము, తర్వాత రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజులు మొత్తం ఎంతమంది గుర్తుందా? యూదా రాజులు మొత్తం ఎంతమంది? 19 రాజులు, 20 రాజులు. మొత్తం సామ్రాజ్యంలో పరిపాలించిన రాజులు మొత్తం ఎంతమంది? 42 మంది. 20 మంది, 19 మంది, ముగ్గురు కంబైన్డ్కి పరిపాలించి. ముగ్గురు రాజుల పేరేంటి? సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను. గుర్తుపెట్టుకో మీ హిస్టరీ అంతా. యాక్చువల్గా హిస్టరీ అంతా కూడా ఈ రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథంలోనే ఉంది. కాబట్టి మీరు వాటిని మర్చిపోవద్దు, గట్టిగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ చూస్తే ఈ 2 గోత్రాల నుండి వచ్చినటువంటి యూదా రాజ్యము, తర్వాత 10 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయేల్ రాజ్యము. ఇజ్రాయేల్ రాజ్యాన్ని ముట్టడి వేసి బానిసలుగా తీసుకెళ్ళిన రాజ్యం ఏది? అష్షూరు రాజ్యం. ఈ 2 గోత్రాల మీద ఉన్న వారిని తీసుకెళ్ళింది ఎవరు? బబులోను, నెబుకద్నెజర్ రాజు. గుర్తుపెట్టుకోండి. ఈ నెబుకద్నెజర్ రాజు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వీళ్ళ గురించి తెలియాలంటే మీకు కొంచెము హిస్టరీ తెలియాలి. 70 సంవత్సరాలు ఇలా ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న తర్వాత ఈ కాలంలో దేవుని మందిరం పాడైపోయింది కాబట్టి జెరుబ్బాబెలు అనేటువంటి ఒక ఆయన లేచాడు, ఒక నాయకుడు. దేవుడు కోరేషు, ఇప్పుడు మాదీయులు పార్సిక్, ఏ రాజు అయినా పార్సిక్ రాజు కదా. 1వ అధ్యాయంలో చూడండి, పార్సిక్ దేశ రాజు అయిన కోరేషు ఏలుబడి. ఇప్పుడు పార్సిక్ రాజులు ఎవరు చెప్పండి? మొదటి మీకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక విగ్రహం చూస్తాడు కదా, ఒక నిలువెత్తు రూపాన్ని రాజు చూస్తాడు, నెబుకద్నెజరు. దానియేలు గ్రంథం జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. ఒక విగ్రహాన్ని చూసినప్పుడు తలంతా ఏంటంట? బంగారము. చేతులు, ఉదరం అంతా ఏంటంట? వెండి. తర్వాత ఉదరం నుండి నడుము వరకు ఏంటంట? ఇత్తడి. ఆ కింద అంతా ఏంటి? ఇనుము, మట్టి కలిసినట్టు. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజరు కాలం అంతా తలరాజ్యం అయితే మాదీయులు, పార్సికులు అనేటువంటి వాళ్ళు చేతులు. అంటే రాజ్యము ఒకటి ఉండి తర్వాత డివైడ్ అయిపోయింది 2 రాజ్యాల్లో. ఆ రాజ్యంలో పార్సిక రాజే కోరేష్. సో దీన్ని బట్టి ఈ సమయంలో ముందుగా ఏం జరిగింది? ఇంకా ఏం జరగండొచ్చు? మొదటి రాజ్యం అంతా అయిపోయింది. ఈ 2వ రాజ్యం కోరేషు పాలనలో ఇప్పుడు ఇది జరిగింది, దేవుని మందిరం కట్టాలి. అంటే దాదాపు దానియేలు అనేటువంటి ఆయన కూడా, ఎహెచ్కేల్ అయినా కూడా ఈ మధ్యలో అయిపోయింది. అప్పటికి ఇంకొక విషయం తెలుసా? ఎస్తేరు గ్రంథం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఎస్తేరు యొక్క రాజు పేరేంటి? ఎస్తేరు వివాహం చేసుకున్న రాజు పేరేంటి? అర్తహషస్త. 120 దేశాలు, కూషు దేశం, 120 ఆ దేశాల మొత్తానికి కూడా రాజ్యము అక్కడ నుండి ప్రారంభించబడింది. ఏలాడు ఆయన అర్తహషస్త. ఇవన్నీ కూడా ఒక చోట ఉన్నటువంటి కాలమే. ఇవన్నీ కూడా ఒక చోట కాదు, పుస్తకం ఒకటి తర్వాత దాని తర్వాత రాశారు. ఇప్పుడు ఎజ్రా, నెహెమ్యా ముందు ఒకే గ్రంథంగా ఉండేది, గుర్తుపెట్టుకోండి. ఎజ్రా, నెహెమ్యా ముందు ఒకటే పుస్తకం. తర్వాత సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం ఒకటే పుస్తకం ఉండేది. తర్వాత డివైడ్ చేసి వేరు పుస్తకాలుగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఇది ముందు అది వెనక అని మనకు తెలియక 2 మిక్స్ అయిపోయి ఉంటుంది. ఎజ్రా, నెహెమ్యా కూడా 2 మిక్సింగే కాలంలో కూడా చూస్తే. ఇప్పుడు చూడండి, జెరుబ్బాబెలు ఆయన బబులోను సామ్రాజ్యము లేదా
ఈ రాజ్యం అష్షూరు రాజ్యం ఉంది కదా, ఈ సామ్రాజ్యం నుండి కొంతమందిని దాదాపు 50,000 మంది యూదులు, వీళ్ళు వెళ్ళింది ఏ గోత్రాలు తెలుసా? 3 గోత్రాల నుండి వచ్చారు ఇజ్రాయెల్కి తిరిగి. 3 గోత్రాలు ఎవరంటే, 2 గోత్రాలు ఎవరు ఉన్నారు చెప్పండి? 2 గోత్రాలు ఎవరు? యూదా రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు. అవేంటి? యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, ఇంకో ఎఫ్రాయిం గోత్రం కూడా కలిసింది. ఇప్పుడు 3 గోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 50,000 మంది పైగా, వినండి జాగ్రత్తగా, 50,000 మంది పైగా ఈ కోరేషు రాజ్య పరిపాలన ఉన్నప్పుడు జెరుబ్బాబెలు అంటే మోషేలాగా నాయకత్వం వహించి ఇజ్రాయేల్ దేశము యూదా రాజ్యం అంతా పాడైపోయింది, మనం కట్టుకోవాలని చెప్పేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని 50,000 మంది వెళ్ళారు. మీకు అర్థమైంది ఆ స్టోరీ, హిస్టరీ అంతా? చెదిరిపోయారు కదా 2 రాజ్యాలు. ఈ 2 రాజ్యాలు చెదిరిపోతే యూదా రాజ్యంలో చెదిరిపోయిన బబులోను సామ్రాజ్యంలోంచి దేవుని మందిరం పాడైపోయిందని చెప్పి 50,000 మంది జెరుబ్బాబెలు నాయకత్వం కింద యూదా దేశానికి ప్రయాణమవుతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల మందిరాన్ని కానీ పునరుద్ధరిస్తూ ఉంటే ఈ సమయంలో దాదాపు మందిరం మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టారు చెప్పండి? రెండోసారి ఎన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నాగా? 21 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కట్టారు, తర్వాత 14 సంవత్సరాలు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఓకేనా? 14 సంవత్సరాల ఆటంకాలు ఏర్పడ్డాయి. మరలా కట్టి ఫినిష్ అయిపోయేసరికి 21 సంవత్సరాలు పట్టింది. ఆ టైంలో మందిరాన్ని బాగు చేసే సమయంలో ఎజ్రా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు. ఇక్కడ చూస్తే ఎజ్రా 1వ అధ్యాయం చూస్తే పారసీక దేశ రాజు అయిన కోరేషు ఏలుబడి. కోరేషు ఎవరు? రాజు. ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చక యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతను తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటించిన. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెను. 4వ వచనం కూడా చూస్తే చూడండి, మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను ఇచ్చి సహాయము చేయవాలి. ఇవంతా మందిరాన్ని కట్టడానికి వచ్చినట్టు కోరేషు అనేటు రాజు ఏం చేశారంటే, వెళ్ళేటువంటి 50,000 మంది వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులన్నీ కూడా కోరేషు ఇచ్చాడు. రాజ్యంలో ప్రకటన చేశాడు. ఇప్పుడు 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంట? 70 సంవత్సరాలు వీళ్ళు అక్కడ బానిసత్వంలో ఉన్నప్పుడు అక్కడ నుండి చాలామంది ఇంకా వారి సంతానం విస్తరించిపోయి అక్కడ నివాసం చేసుకున్నారు చాలామంది. అయితే ఈ 3 గోత్రాల్లో ఉన్నవాళ్ళు మాత్రం దేవుని మందిరం పాడైపోయింది చాటింపు వేయించినప్పుడు ఇష్టమైన వారు దేవుని మందిరం పాడైపోయిన బాధపడే వాళ్ళు అందరూ లేచి 50,000 మంది వచ్చారు ఇజ్రాయెల్ దేశం, అదే యూదా రాజ్యానికి వచ్చేసి దేవుని మందిరాన్ని కట్టడానికి వెళతా ఉంటే వీళ్ళు రావడానికి ప్రయాణ ఖర్చులు కదా, దాదాపు బబులోను సామ్రాజ్యం నుండి యూదా దేశం 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు ఇప్పుడు ట్రైన్ ద్వారా వెళ్ళాలంటే మనకి దాదాపు ఎన్ని గంటలు పడుతుంది? 14 గంటలు పట్టింది, లేదా 15 గంటలు పట్టుద్ది. ఒక 1000 కిలోమీటర్లు ఫ్లైట్లో వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ అయితే నేను 1 అవర్ ఇంటర్నేషనల్ అయితే, ఆ డొమెస్టిక్ లోకల్ అయితే కనుక దాదాపు ఒక 1000 కిలోమీటర్లు అంటే 2.5 గంటలు పట్టవచ్చు. ఒక 2 గంటలు వేసుకోండి, 350 ఆ జర్నీ చేస్తే. చూడండి, ఇక్కడ 1000 కిలోమీటర్లు బబులైన దేశం నుండి యూదా రాజ్యం వెళ్ళడానికి 50,000 మంది ప్రయాణం వెళ్తూ ఉంటే వారికి ఆహారమే కానీ వాటరే కానీ ప్రయాణానికి సంబంధించిన ఏదన్నా ఆ సామాను కావాలంటే మొత్తము కోరేషు అనే రాజు సమకూర్చి వాడిని పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయి మందిరాన్ని పునరుద్ధరించి కడతా ఉంటే లోపల ఉన్న మందిరం అంతా జెరుబ్బాబెలు నాయకత్వంలో పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఎందుకు పునరుద్ధరిస్తారు? ఎవరు పడేశారు ఈ మందిరాన్ని? ఎవరు పడేశారంటే నెబుకద్నెజరు ఒక కాలంలో ఉన్నవాడు అష్షూరు రాజు ఒకడు వీళ్ళు వచ్చి దాని మీద దండెత్తి మొత్తాన్ని కొల్లగొట్టి పంపిస్తే దేవుడు ఎవరి ద్వారా అయితే మందిరం పాడైపోయిందో ఆ రాజుల్ని ప్రేరేపించాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నా రాజ్యం నేనున్న టైంలో వెళ్ళి మందిరాన్ని పాడు చేశాను అనుకో, నా కుమారుడిని మళ్ళీ దేవుడు ప్రేరేపించి వెళ్ళి మందిరాన్ని పునరుద్ధరించమని చెప్తాడు. వాళ్ళకి కావాల్సిన సామాన్ అంతా ఇప్పించి కోరేషు దగ్గర నుండి మొత్తం తీసుకున్న వాళ్ళు ప్రయాణమై మందిరాన్ని కడతారు. మందిరాన్ని కడతా ఉంటే వీళ్ళకి ఈ మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి. ఈ ఆటంకాలు ఎప్పుడు వస్తాయంటే నెహెమ్యా వచ్చినప్పుడు వస్తాయి. దాదాపు చూడండి 60 సంవత్సరాల టైము నెహెమ్యా, ఎజ్రా, ఎస్తేర్ గురించి చెప్పుకున్నాం కదా. ఎస్తేర్ ఏమో అక్కడ ఉంది, ఎక్కడ? అర్థహస్త పరిపాలనలో కూషు దేశం. ఆశ్వరోష్ అర్థహస్త, చూడండి కరెక్ట్గా ఆశ్వరోష్. ఓకే సార్, ఓకే
ఇక్కడ రాజుల పేర్లన్నీ కన్ఫ్యూజ్గా ఉంటాయి కొంచెం. అహష్వరోష్ యొక్క రాజ్యంలో 120 దేశాలకి మొత్తానికి ఇదే పరిపాలన. అందులో ఒక ఇండియా కూడా మిక్స్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు కూషు దేశం నుండి, ఈ బబులోను దేశం నుండి వచ్చిన వాళ్ళందరూ 50,000 మంది పోగా చాలామంది ఇంకా అక్కడే ఉండిపోయారు. వాళ్ళల్లో ఒకడే మొర్దెకై. మనం చెప్పుకున్నాక వాళ్ళలో ఒకడు మొర్దెకై. వీళ్ళు ఏం చేశారంటే అక్కడే ఇల్లు కట్టుకొని 70 సంవత్సరాల్లో, ఇప్పుడు మీరు ఒక ఊరు వచ్చారనుకోండి, మహా అయితే 5-10 సంవత్సరాలు స్థిరపరిచి ఇల్లు కట్టుకుంటారు. కానీ ఇక్కడ 70 ఏళ్ళు బబులోను దేశంలో సామ్రాజ్యంలో వాళ్ళు దాసులుగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు నివాసం చేయడానికి ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయెల్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరి సంతానము? యాకోబు యొక్క 12 గోత్రాల వచ్చిన సంతానం. వీళ్ళందరూ ఈజిప్ట్ దేశంలో ఒక ప్రాంతంలో ఉన్నారు. ఓకే, ఆ ప్రాంతంలో ఉన్న 12 మంది కుమారులు మొత్తం 70 మంది వచ్చారు యోసేపుతో. యోసేపు ఏం చేశాడు? రాజుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చాడు ఎక్కడికి? ఈజిప్ట్ దేశానికి. ఈజిప్ట్ దేశానికి వచ్చిన తర్వాత ఈ 70 మంది అలా పెరిగి ఎన్ని లక్షల మంది అయ్యారు? దాదాపు 6 లక్షలు దాటిపోయారు. ఎన్ని సంవత్సరాల్లో? 400 సంవత్సరాలు. బానిసత్తులు ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? 400 సంవత్సరాలు. 400 సంవత్సరాల్లో ఆ 70 మందిలా దాదాపుగా విస్తారంగా అయిపోయి 6 లక్షల కాల్బలమని బైబిల్లో రాయబడింది. అంటే చాలామంది లక్షలు ఉన్నారు, పిల్లలు ఆడవాళ్ళని తీసేస్తే. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తర్వాత మోషే నడిపించాడు కదా కానానికి. అలాగే వాళ్ళు ఏం చేశారు? ఉన్నంత కాలము ఇల్లు కట్టుకున్నారు అక్కడ కూడా. బానిసలు ఎంత మాత్రాన ఎక్కడ ఉంటారో వాళ్ళకు కొంత గృహాలు ఉన్నాయి. ఆ గృహాల్లో ఉన్న వాళ్ళని దేవుడు వాళ్ళు నడిపించి కనానుకు నడిపించాడు. అదే రీతిగా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి 70 సంవత్సరాల బానిసత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని స్థిరపడిపోయారు. 50,000 మంది మాత్రము యూదా దేశం వచ్చారు. మిగిలిన వారు అక్కడే చాలామంది ఉండిపోయారు. ఆ టైంలోనే దేవుడు హగ్గయి, జకర్యా, మలాకి, అంటే ఒక నెలలోనే ఇంకో ప్రవక్తను లేపాడు దేవుడు. హగ్గయి వచ్చాడు, జకర్యా వచ్చాడు ఈ మందిర సమయంలోనే. తర్వాత వీళ్ళు ప్రవక్తలు ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు ఎవరంటే ఎజ్రా ఎవరంటే శాస్త్రులు పరిశీలన మీకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో. ఎజ్రా అంటే ఎవరంటే ఒక శాస్త్రి, అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరికీ బోధించేటువంటి ఒక ధర్మశాస్త్రవేత్త, శాస్త్రి అంటారు ఆయన. ఎజ్రా వచ్చి నిజంగా అక్కడ ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్ని బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టిన తర్వాత దేవుని మందిరాన్ని పునరుద్ధరించారు. తర్వాత గోడలు కడతా ఉన్నారు. అంతలో నెహెమ్యా కూడా వస్తాడు. మళ్ళీ నెహెమ్యా కూడా వచ్చి గోడలు పునరుద్ధరిస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత మందిరంలో పరిచర్య ధర్మం నిర్మించడానికి దేవుడు ఎజ్రాను పంపించాడు. అర్థమైంది? ఇప్పుడు ఎజ్రా వచ్చి అక్కడ వ్రాతప్రతులు తీసుకొని, ధర్మశాస్త్రం తీసుకొని వాళ్ళందరికీ అధ్యయనం చేసి వాళ్ళందరికీ బోధించి దేవుని ఆజ్ఞలన్నీ కూడా తెలియజేసేవాడు ఎజ్రా. దాదాపు 7 అధ్యాయాల దాకా ఎజ్రాని ఆయన రాలేదు. మొదట 1-6 అధ్యాయాల వరకేమో జెరుబ్బాబెలు వచ్చి పునరుద్ధరించినట్టు ఉంటుంది. తర్వాత రెండవది 7వ అధ్యాయం నుండి 10వ వచనం వరకు, 7 నుండి 10 వరకు ఎజ్రా వస్తాడు. చూడండి 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం చూడండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట మొదటి వచనం. పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చాడు. ఇతడు శరాయి కుమారుడు అయ్యుండే. శరాయి అజర్య కుమారుడు, అజర్య హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లుము కుమారుడు, షల్లుము సాదోకు కుమారుడు, సాదోకు అహీతాబు కుమారుడు. ఇదంతా వాళ్ళ యొక్క వంశం. ఇప్పుడు 6వ వచనం చూడండి. 5 కూడా చూడము ఒకసారి. 5 నుండి చూస్తే బుక్కి అబీషువ కుమారుడు, అబీషువ ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడు అహరోను. ఈ అహరోను ఎవరు? మోషే యొక్క అన్న, యాజకుడు, యాజకత్వం చేసేవాడు. ఓకే, ఆ యాజకత్వం చేసిన లేవి వంశంలోంచి వచ్చిన వాడే ఎజ్రా. అర్థమైంది మీకు? వాళ్ళ పూర్వీకులు మొత్తాన్ని ఎజ్రా నుండి ముందుకు పోతే వాళ్ళ పూర్వీకుల యొక్క పేరేంటంటే అహరోను కుమారుడు అనమాట. తర్వాత 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల, దేంట్లో? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం అంటే ఏంటి? బాగా స్కిల్స్ ఉన్నాయి. ఎక్కడ ఏది ఉన్నా కానీ మొత్తం చెప్పేయగలడు ఎవరంట? ఎజ్రా. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క ప్రవీణత గల శాస్త్రి మరియు అతడు దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించాడు. ఏ మనవి చేసినా కానీ ఇచ్చేసాడు అంట రాజు.
వచ్చి నాకు దేవునికి ఫలానాది కావాలంటే, ఇప్పుడు ఫండింగ్ అంతా ఎవరు ఇచ్చారు చెప్పండి? యెరూషలేములో మందిరం కట్టడానికి కోరేషు. యాక్చువల్గా మందిరాన్ని పాడు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పితరులు, కోరేషు రాజు పితరులు. ఏ రాజు అయితే మందిరం పడగొట్టాడో, ఏ రాజు అయితే కొల్లగొట్టుకుపోయాడో, ఆ రాజు కుటుంబంలోంచి దేవుడు ప్రేరేపించి మందిరానికి కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం కూడా ఇప్పించాడు. ఇప్పుడు ఈ శాస్త్రి అయినటువంటి ఎజ్రా అర్థమైంది మీకు అందరికీ? గుర్తుపెట్టుకోండి, శాస్త్రి అనే పేరు బైబిల్లో ఉందా? ఉందా లేదా? ఉంది. ఎజ్రా శాస్త్రి. చాలామంది నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను కూడా అడుగుతూ ఉంటారు, నీ పేరేంటంటేనో శాస్త్రి. ఏ శాస్త్రి అంటే చాలామంది వేరే శాస్త్రాలు అనుకున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత కలిగిన ఈయన పేరు ఎజ్రా. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈయన వచ్చి మందిరంలోకి వచ్చి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడంట. 7వ అధ్యాయంలో కూడా 20వ వచనం చూడండి. యెరూషలేము నుండి యెహోవా మందిరంను అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున. ఇప్పుడు యెరూషలేము మొత్తాన్ని, దేవాలయం మొత్తాన్ని కట్టడానికి దేవుడు ఎవరికి మనసు ఇచ్చాడంట? రాజునకు బుద్ధి పుట్టించాడు, రాజునకు మనస్సు పుట్టించాడు. చూడండి, ఇక్కడ చూస్తే మొత్తం కూడా వాళ్ళు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని మొత్తం కూడా సంపూర్తి చేసి, ఎజ్రా ఆ దేవాలయంలో ఉండి ధర్మశాస్త్రాన్ని అనేక మందికి తెలియజేస్తాడు. 10వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇప్పుడు అంతా ఎందుకు ప్రార్థన చేశాడు ఎజ్రా? నేను ఒక విషయం చెప్తానండి. యెరూషలేము మందిరాన్ని కొల్లగొట్టింది ఎవరు? సొలొమోను కట్టించిన మందిరాన్ని కొల్లగొట్టింది ఎవరు? నెబుకద్నెజరు. ఓకే, బబులోను సామ్రాజ్యంలో వచ్చి కొల్లగొట్టారు, కొల్లగొట్టి వెళ్ళిపోయారు. అసలు దేవుడు మందిరాన్ని కొల్లగొట్టడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు మీరు చెప్పండి? ఎందుకు మందిరం కొల్లగొట్టాడు? దేవుడు మందిరం కట్టమని చెప్తే దావీదు కట్టడానికి ముందుకు వస్తే, దావీదు నువ్వు కట్టడానికి నీకు అర్హత లేదు, నీ కుమారుడి చేత కట్టిస్తానని దేవుడే కట్టించాడు మందిరాన్ని. ఆయన మందిరాన్ని కొల్లగొట్టడానికి వేరే వాళ్ళకే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎవరు వాళ్ళు అంటే అష్షూరీయులు, మరలా బబులోను సామ్రాజ్యం వచ్చిన వాళ్ళు. దేవుడు ఎందుకు తన మందిరాన్ని కొల్లగొట్టడానికి అవకాశం ఇచ్చాడు అంటారు చెప్పండి? కారణం చెప్పండి. ప్రతి రాజు కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. మీరు రాజుల గురించి చెప్పుకున్నాం కదా. ఏ రాజు అన్నా దేవునికో మంచిగున్నాడా? ఏ 42 మంది రాజుల్లో 8 మంది రాజులే చక్కగా దేవునికి లెక్క ప్రకారం చక్కగా వచ్చారు. 10 మంది రాజులు కొంతకాలం బాగా పరిపాలన చేసి కొంతకాలం దేవునికి విరోధంగా లేచారు. అందుకే దేవుని ఉగ్రత, రాజు చేసిన పాపము, ప్రజలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు యెరూషలేములో ఉన్న యూదా రాజ్యమును, ఇజ్రాయెల్ రాజ్యం రెండింటిని కూడా కొల్లగొట్టేశాడు. అందుకే దేవుడు మందిరాన్ని కొల్లగొట్టేసి వాళ్ళు పట్టుకెళ్ళి పోయారు. కాబట్టి దేవుడు పర్మిషన్, ఎందుకంటే వారి పాపాన్ని బట్టి. ఇప్పుడు ఎప్పుడైతే ఎజ్రా మరలా వచ్చి మందిరం పునాదులు కట్టాడో, ఇప్పుడు ఎజ్రా ఏం చేస్తాడు? మా పాపములు క్షమించమని ప్రార్థన చేశాడు. చూడండి 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన. మరి ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఏదో కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎందుకంటే వారి పితరులు చేసిన పాపము, వీరు చేసిన పాపాన్ని బట్టి వారు బానిసత్వానికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరూ ఏడ్చి ప్రార్థన చేశారు. 2వ వచనం చూడండి. ఏలాము కుమారులను ఒకడు యెహీయేలు కుమారుడు షెకన్య ఎజ్రాతో ఇట్లా, మేము దేశమందు అన్ని జనుల నుండి స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసి. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేశారంట. ఎందుకంటే దేవుడు చెప్పాడు, విశ్వాస సాంగత్యము లేదు, పొత్తు అనేది లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, అబ్రహామే కానీ తర్వాత ఇస్సాకే కానీ వారి యొక్క కుమారులకి వివాహం చేసేటప్పుడు కానాను స్త్రీలైతే వద్దు, వెళ్ళి నా యొక్క సొంత అన్న కుమార్తెలు తీసుకురమ్మని చెప్పి లాబాను దగ్గర పంపిస్తాడు. ఎవరు? సరిగ్గా చెప్పండి, ఎవరు? లాబాను ఎవరు అసలు? లాబాను ఎవరు బ్రదరు? రెబెకాకి అన్న. రెబెకాని ఇచ్చి పెళ్లి చేసింది ఎవరికి? రెబెకా. అది యాకోబు ఏమవుతాడు రెబెకాకి? మీకు ఫ్లో మర్చిపోతున్నారు. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఇస్సాకు మొదట పుట్టిన కుమారుడు ఇష్మాయేలు వెళ్ళిపోయాడు. ఓకే, ఆయనంతా అరబ్బీలు వేరైపోయారు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు వివాహం చేయడం కోసము ఎక్కడికి పంపించాడు అబ్రహాము? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు?
రెబ్బకా దగ్గరికి వెళ్ళి రెబ్బకాని తీసుకుని వచ్చాడు. వినండి జాగ్రత్తగా. ఈ రెబ్బకా అన్నెవరు? లాబాను. ఇక్కడ స్త్రీలు వీళ్ళు నివాసం చేసే దేశం వేరు. ఇక్కడ వివాహం చేసుకోకుండా అబ్రహాముకి ఆయన సొంత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇస్సాకు రెబ్బకాని తీసుకొని చేస్తాడు. ఈ రెబ్బకా కుమారులు ఎవరు? వినండి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు భార్య పేరేంటి? రెబ్కా. ఇప్పుడు రెబ్కా కుమారులు ఎంతమంది పుట్టారు? ఇస్సాకు కుమారులు ఎంతమంది? యాకోబు, ఏశావు. ఇప్పుడు యాకోబుకి వివాహం చేసుకోండి ఎక్కడ పారిపోయాడు ఆయన? ఇప్పుడు మేనమామ అయినట్టు లాబాను దగ్గరికి వెళ్ళాడు. అంటే రెబ్కా లాబాను ఎవరంట? అంటే అన్న చెల్లెళ్ళు. అంటే చూడండి, వీరు వేరే దేశంలో నివాసం చేస్తున్నా కానీ ఈ స్త్రీలను వివాహం చేసుకుంటే దేవునికి నచ్చదని చెప్పి ఆయన ఏం చేశాడంటే వారి సొంత వారైనటువంటి సున్నతి చేయబడిన వారిని, కేవలం సున్నతి లేని వారు అన్యులు. వినండి జాగ్రత్తగా. సున్నతి లేని వాళ్ళందరూ అన్యులు, సున్నతి ఉన్న వాళ్ళందరూ దేవుని కుమారులు. అది నిబంధన. ఇప్పుడు కూడా వివాహాలు అన్నీ మిక్సింగ్ అయిపోయినాయి. కానీ సున్నతి లేకపోవడం ఏంటంటే క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును అంగీకరించిన జనాంగం అంతే. అన్యులంతా ఎవరు? క్రీస్తును అంగీకరించిన వారు. ఈ మిగతా వాళ్ళంతా ఎవరు? క్రీస్తులో అంటుకట్టబడినవారు. కాబట్టి అన్య వివాహం అనేది వద్దన్నాడు. ఇప్పుడు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పాపం చేసింది ఒప్పుకున్నారంట. చూడండి 10వ అధ్యాయము 10వ వచనం. 10 ఎజ్రా 10:10. అప్పుడు యాజకుని ఎజ్రా లేచి వారితో ఇట్లా, మీరు అన్యస్త్రీని పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు అపరాధములు ఎక్కడ ఎక్కువ చేసిద్ది. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని యెహోవా ఎదుట మీ పాపంలో ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి ఆయనతో ఇట్లని, నీ చెప్పినట్టుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరి ఇప్పుడు వర్షము బలంగా వచ్చిన మేము బయట ఈ పని 1-2 దినంలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులం అపరాధములు. కాబట్టి సమాజ పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవాలని, మన పట్టణ మంది ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవాలి అందరూ నిర్ణయకాలం మందు రావాలేనో. ఇప్పుడు 19వ వచనం చూడండి, 18-19. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని అన్నట్టు కనబడిన వారు ఎవరనగా యజదా కుమారుని యేషు వంశంలో అతని సహోదరులు మయసేలోను, ఎలియేజరును, యారీబు, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించవాలనని మాట ఇచ్చిరి. అపరాధ విషయంలో పొట్టేలను చెల్లించిరి. ఇప్పుడు ఏం చేశారు వారు? పెళ్లి చేసుకున్న వారందరూ భార్యలను ఏం చేశారంట? పరిత్యాగం అంటే విడిచిపెట్టేశారు. అంటే దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుపడేటువంటి దాన్ని మొత్తాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. సొలొమోను అన్య స్త్రీలను ఎక్కువ వివాహం చేసుకున్నాడు. విడిచిపెట్టాడు ఒక్కలైనా? వారి వల్ల సొలొమోను ఏమైపోయాడు? దేవుని దగ్గర రాకుండా అన్ని దేవతలతో తిరిగాడు. అందుకే దేవుడు అన్ని స్త్రీలను వివాహం చేసుకోవడం తప్పని ఎందుకనంటే వారు ఆరాధించేటువంటి దేవతలను ఇతను కూడా ఆరాధిస్తాడు. కాబట్టి మీరు వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ తట్టు తిరుగుతారు. కాబట్టి వారిని వివాహం చేసుకోవద్దు. కానీ సొలొమోను వివాహం చేసుకొని వారి తట్టు తిరిగి ప్రతి దానికి బలి అర్పణ అర్పించాడు. దేవాలయం కట్టిన ఎదురుగానే బలిపీఠాలు కట్టి అన్ని దేవతలకి విగ్రహారాధన చేశాడు. అందుకని దేవుడు చివరిలో సొలొమోను బట్టి రాజ్యాన్ని 2 ముక్కలుగా చేశాడు. కాబట్టి వారందరినీ పరిత్యజించమన్నాడు. వాళ్ళు వచ్చి మరలా పాపం ఒప్పుకొని ఎజ్రా చెప్పిన మాట చొప్పున వారందరూ ఏం చేశారంట? పాపములు ఒప్పుకొని పరిత్యజించారు. మీరు 10వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎజ్రా గురించి మనం ఆలోచిస్తే ఎజ్రా ఎవరు? చెప్పండి, ఎజ్రా ఎవరు? ఎజ్రా గురించి మనం చెప్పుకున్నాం. ఎజ్రా ఎవరు అసలు? ఆయన పనేంటి? ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర శాస్త్రి. ఈ ఎజ్రా గ్రంథంలో 1-7 అధ్యాయాల వరకు జెరుబ్బాబెలు వచ్చి మందిరాన్ని పునరుద్ధరిస్తే 7వ అధ్యాయం నుండి ఎజ్రా వచ్చి మరలా ఆ మందిరంలో ఉంచి ధర్మశాస్త్రాన్ని ప్రకటించి అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించి ఎవరైతే దేవుని దగ్గర నుండి తప్పిపోయారో వాళ్ళందరూ మరలా చేర్చి సరి చేసినవాడు ఎజ్రా. ఎజ్రా గ్రంథం అంటే ఏమి ఇదే మొత్తం. ఎజ్రా గురించి మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎజ్రా ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రాన్ని ప్రకటించి ప్రజలను సరిచేసి దేవునికి దగ్గర చేసినవాడు సింపుల్గా ఎజ్రా. ఓకే, నెక్స్ట్
కదలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. రా కదలేరా, రా తరలేరా, రా కదలేరా, రా తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా,